మనతో పాటు తల్లి ఉంది, ఒకసారి తల్లితో మాట్లాడిద్దాం. అమ్మ చెప్పమ్మా, ఏం చెప్తారు ఎప్పుడన్నా కొడుకు నీతో మాట్లాడినా? లేదు స్వామి, మాట్లాడలేదు. ఒక్కసారి వచ్చినప్పుడే కాళ్ళ మీద పడ్డాడు, ఏడిచిండు, ఇక పోయిండు. నాతో నా సంగ బాధపడకు అమ్మ, నేను ఇక నీ కడుపులో పుట్టినా కానీ నీ కడుపే మంచిది, నాకు ఇట్లా అయింది అన్నాడు. ఏడిచిండు, ఇక కాళ్ళ మీద పడ్డాడు, పోయిండు. ఏమన్నాడమ్మా? ఇంకేమన్నా? ఇక ఏమనలేదు. ఏం తిండు, నీళ్ళే తాగలేదు అయ్యా, నీళ్ళు కూడా తాగలేదు మా దగ్గర. అన్నం తినాడు కదా, అన్నం తినాడు, ఏం తినలేదు, నీళ్ళు కూడా తాగలేదు. ఇక అందరి కాళ్ళ మీద పడ్డాడు, ఏడిచిండు. ఇక నేను పెళ్లి లేదు, నీకు పెళ్లి చేయకపోతే నా కొడుక నీకు ఇట్లా అయినావంటే నా సేంగా బాధపడకుండి, నేను స్వామికి అంకితమైన శంకర్ పార్వతికి అన్నాడు. ఏడిచిండు, కాళ్ళ మీద పడ్డాడు, పోయిండు. అంతే. ఏ మరి మధ్యలో వచ్చినప్పుడు బిడ్డ నువ్వు మాతో ఉండిపో అని చెప్పలేదా? చెప్పలే. ఇక మాతోటి ఎట్లుంటాడు స్వామి, ఉండడు కదా. అట్లా అయినప్పుడు ఉంటాడా? ఉండని లేదు, ఒక గంట సేపే ఉన్నాడు, ఉండని లేదు. ఏడ్చిన మీరుగా బాధపడ్డా. ఇక మతికి వచ్చినప్పుడు అలా ఏడుస్తా, చప్పడిగా ఉంటా, అంతే. ఏం చేయాలి? ఇలా తీరా అయినా ఉంటే నాకు గమ్మత అనిపించకపోవునా? ఇక ఈ సెల్లులలో ఎవరైనా చూపితే చూస్తా, ఏడుస్తా, చప్పడి కాకుంటా. ఏం చేయాలి? ఇప్పుడు బాపు నువ్వు ఇద్దరు కలిసి కలుసుకొని చాలాసార్లు ఏడిచి ఉంటారు ఇప్పటికీ. ఇక మాకు ఇక చేనులో పోతే ఇదే, ఎప్పుడన్నా చూసి మతి తీసుకుంటాం, ఏడుస్తాం, చప్పడి కాకుంటాం, అంతే. ఏం చేయాలి? ఎప్పుడైనా డబ్బులు పంపించిందమ్మా మరి మీకు? అంత పూరి గుడిసి ఉన్నది, ఇల్లు ఇబ్బందికరంగా ఉన్నది, మీ 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 ఏమన్నా ఎవరన్నా డబ్బులు పంపిస్తే చాలా మంది ఉంటారు కదా, అందరూ అన్ని విద్యలు వస్తాయి నీ కొడుకు, రకరకాల డబ్బులు ఏం చేసుకుంటాడో కానీ మాకైతే ఎప్పుడన్నా ఏమన్నా పంపించిందా? లేదు లేదు, మాకు ఎప్పుడు ఏం పంపించాలి. ఫోన్లో కూడా మాట్లాడినా? మాకు ఫోన్ మాట్లాడలేదు, లేపుతలేడు, మాట్లాడతలేడు, అసలు ఎవరితోటి మాట్లాడతలేడు. ఏందమ్మా, ఏం చెప్దాం అనుకుంటున్నావు నీ కొడుకు? నీ కొడుకు ఏం పేరు పెట్టినావు అసలు? శ్రీనివాస్. ఇప్పుడు పేరు మార్చుకున్నాడు నీ కొడుకు, అమ్మవారి అవతారం ఎత్తి, తెలుసా ఈ విషయం? తెలియదు, నాకు తెలియదు. ఒకసారి మీ కొడుకుతో మాట్లాడదామా? మాట్లాడదాం. ఇది పరిస్థితి. తల్లి కూడా ఒక రకంగా కన్నీళ్లు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆర్టీవీ ఒక ప్రయత్నం చేస్తుంది. వాస్తవంగా అఘోరి మాతగా ఏర్పడ్డ తర్వాత ఏం జరుగుతుంది అసలు? ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.